ప్రభుత్వానికి వ్యాపారాత్మకమైనటువంటి రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థలకి మధ్య ఉండేటటువంటి సన్నని గీత క్రమక్రమంగా చెరిగిపోతుంది. వ్యాపార పారిశ్రామిక రంగాలకు చెందినటువంటి వాళ్ళు పాలిటిక్స్లో ప్రవేశించి పెద్ద పదవులు సాధించినటువంటి దిశలో కొంత గ్యాప్ ఏర్పడడం అనేటటువంటిది ప్రభుత్వం అంటే గతంలో ఉండేటటువంటి విధానాలు సిద్ధాంతాలు పోయి కొంత బిజినెస్ మోడల్ రావడం అనేది సహజ పరిణామం. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ తరహాలోనే ప్రభుత్వ వ్యవహారాలు కూడా మారిపోవడం అనేది ఒక విచిత్రకరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ ధోరణికి చంద్రబాబు నాయుడే ముందుగా శ్రీకారం చుట్టారని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అమరావతి మోడల్ని ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మోడల్లో మొదలుపెట్టారు. మీరు ఇంత పొలం ఇవ్వండి, మీకు ఇంత అభివృద్ధి చేసిస్తాం, మేము ఇంత స్థలం తీసుకుంటాం. అసలు ఈ మోడలే అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ల డెవలప్మెంట్కి రైతుల దగ్గర తీసుకునేటటువంటి మోడల్ని ప్రభుత్వ విధానంలో భాగంగా చేసి అమరావతి అనేటటువంటి నగరాన్ని నిర్మిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకోవడము, దానికి పెద్ద ఎత్తున స్పందన రావడం. ఎందుకంటే ప్రజలు విలువ పెరుగుతుంది భూములది, తమకి అభివృద్ధి చేసే మౌలిక వసతులు కల్పించి రాజధాని నిర్మిస్తే అని ప్రజలంతా ముందుకు వచ్చారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ మోడల్ బహిరంగంగా కనిపించకపోయినా ఆ తరహా ధోరణిలోనే రియల్ ఎస్టేట్కి దీనికి మధ్య ఉండేటటువంటి తేడాన్ని చెరిపేస్తున్నటువంటి వైఖరి కనిపిస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రికి స్వయంగా గతంలో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలతో ప్రత్యక్షమైనటువంటి పరోక్షమైనటువంటి పాత్ర ఉండడంతో ప్రతి అంశాన్ని రియల్ ఎస్టేట్ కోణంలోనే చూడడం అనేది కనిపిస్తుందనే రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల కాలంలో ఖమ్మంలో భూదానోద్యమ సమయంలో భూదానోద్యమానికి దానం చేసినటువంటి స్థలాలను సైతము ప్రభుత్వము స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం, పెద్ద ఎత్తున రాజకీయంగా ఆందోళనలు మొదలవడము. ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో భూదానోద్యమం అంటే 1950 ప్రాంతం నాటిది, అంటే 75 ఏళ్ల క్రితం నాటి. అప్పట్లో కొంతమంది రైతులు పెద్ద ఎత్తున భూములు ఉన్నటువంటి వాళ్ళు భూములు పేదలకు ఇద్దామని చెప్పేసి భూదానోద్యమానికి దానం చేసినటువంటి ఉదంతాలు వినోబాబాయ్ ఉద్యమం ఫలితంగా కానీ, లేదంటే గాంధీ ఇచ్చినటువంటి ప్రేరణ ఫలితంగా కానీ అప్పట్లో ఈ భూదానోద్యమం తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో జరిగినటువంటి ఆ భూదానోద్యమానికి చెందినటువంటి భూములు కొంతమంది రైతులు అంటే ఒక రైతు 62 ఎకరాలు ఎంతో ఇస్తే దాంట్లో 30 ఎకరాలని రిజిస్టర్గా భూదానోద్యమంగానే వచ్చినటువంటి భూమిగా చూపించారు. దాంట్లో 18 ఎకరాల్లో గడిచినటువంటి 10-12 సంవత్సరాలుగా కొంతమంది పేదలు అది అధికారికంగా కేటాయించారు. అనధికారికంగా కూడా కొంతమంది దాదాపు 760 మంది వరకు అక్కడ నివసిస్తూ ఉండడం, చిన్నటువంటి ఆవాసాలు వేసుకుని నివసిస్తూ ఉంటే ఒకసారిగా ఇది అనధికారికం అంటూ ప్రభుత్వము ఆ భూముల్లో ఉండేటటువంటి నివాసాలను తొలగించడం ఫిబ్రవరి 24 ఆ ప్రాంతంలో జరగడంతో పెద్ద ఎత్తున రాజకీయంగా ఆందోళన మొదలైంది. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కాదు, భూదానోద్యమంలో భాగంగా వచ్చినటువంటి భూమి. ప్రభుత్వానికి సంబంధించకపోయినా భూదానోద్యమంలో వచ్చినటువంటి భూమి మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో ఖమ్మం కావచ్చు, ఇతర నగరాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్ అవ్వడము, ఈ మురికివాడగా అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టలేరు కనుక వాళ్ళు ప్రభుత్వం కేటాయించినా లేదంటే ఇతరత్ర మార్గాల్లో కొద్దిగా అనధికారికంగా నిర్మాణాలు చేసుకున్న చిన్న నిర్మాణాలే ఉంటాయి. కాబట్టి అవి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరుగుదలకి, లేదంటే రియల్ ఎస్టేట్ చుట్టూ పెరిగినటువంటి వాతావరణంలో వాటికి డిమాండ్ మార్కెట్ పడిపోవడానికి కారణమవుతాయనే ఉద్దేశంతో వీటన్నిటిని పెద్ద ఎత్తున తొలగించారు అనేటటువంటి విమర్శ ఉంది. ఏదేమైనా ఇప్పుడు ప్రభుత్వం రాజకీయంగా ఆందోళన ప్రతిఘటన ఎదురవడంతో కోలుకొని దాని మీద ఒక విచారణ జరిపిస్తే దాదాపు 412 మంది వరకు అర్హులు ఉన్నారు దీంట్లో అని తేలింది. అంటే 700 మందిని కొట్టేస్తే ఆ 400 పైచిలకు అర్హులు ఉన్నారంటే 60-70% పేదలైనటువంటి వాళ్ళే ఉన్నారనేది స్పష్టమవుతుంది. వాళ్ళకి కనీస గూడు లేకుండా ఒక్కసారిగా నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అనేటటువంటిది ఏమిటి అనేటటువంటి ప్రశ్న. అంటే ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడు కూడా 300 మందికి అక్కడే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, మిగిలిన వాళ్ళకి 100 మందికి వేరే చోట్ల వాళ్ళు ఊర్లలో ఇలా స్థలాలు ఇస్తామన్నారు. కానీ మొత్తం భూమి మీద తన పెత్తనాన్ని ఖరారు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ తరహా ధోరణికి నాంది పలికిందనే చెప్పక తప్పదు. ఇది అసలు
రియల్ ఎస్టేట్ అక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి రియల్ ఎస్టేటు వ్యవహారాలకి మత్తాసు ఇచ్చేందుకు వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం చోటు చేసుకుంది, పేదలను రోడ్డు మీద పాడేశారు అనేటటువంటి ఆరోపణకి సాక్ష్యాధారాలు లభిస్తున్నట్లుగానే చెప్పాలి. అందులోని ఈ భూమి ప్రభుత్వ బంజరు, లేదంటే గతంలో అయితే ప్రభుత్వం బంజరుని ఎవరన్నా ఆక్రమించుకున్నా కొంతకాలం తర్వాత వాళ్ళకి బీఫామ్ పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి పేదల కోసమే తమ ప్రైవేటు భూమిని రైతులు దానం చేసినటువంటి భూదానోద్యమంలో వచ్చిన భూమి మీద కూడా ప్రభుత్వ కన్ను పడటము, ఇది ఖచ్చితంగా ఆరోపణలే కాకుండా ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం. ఇటీవల కాలంలో చూసాము రకరకాల రూపాల్లో హైదరాబాదు అభివృద్ధి అనే పేరిట పేదల ఇళ్లని కూల్చడం కానీ, పేదలకు సంబంధించినటువంటి స్థలాల్ని ఆక్రమించేందుకు ప్రభుత్వమే ప్రయత్నించడం కానీ, ఇలా చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు రాజకీయ విమర్శలకు తావిస్తున్నాయి. ఇక్కడ లక్ష్యం అంటే నిజంగానే పేదలకి సంబంధించినటువంటి భూమిని తీసుకోవాల్సి ఉంటే వాళ్ళకి ముందుగా ప్రత్యామ్నాయం చూపించి ఆ తర్వాత వాటిని కూల్చివేస్తే కనుక ప్రభుత్వం తప్పుదే ఉండదు. ఎందుకంటే మేము ఆల్రెడీ కట్టాము, వాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఎటువంటి పునరావాసం కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ లేకుండా బలవంతంగా దౌర్జన్యపూరితంగా కూల్చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం వ్యవహరించవలసిన ధోరణి కాదు. ఇది పక్కాగా ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల తీరునే తలపింపజేస్తోంది. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వానికి మధ్య స్పష్టమైనటువంటి విభజన ఉంటుంది. ఎందుకంటే వ్యాపార ప్రయోజనాలు ప్రభుత్వానికి ఎప్పుడు ఉండవు. వ్యాపార ప్రయోజనాల కంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రజా ప్రయోజనాలు ఉంటాయి. అదే వ్యాపార ప్రయోజనాలు ప్రజలు పోయినా పర్వాలేదు అనుకునేవి కేవలం కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు తమ లాభం మాత్రమే చూసుకుంటాయి. అందువల్లనే ప్రభుత్వ భూమి ప్రభుత్వంది అనగానే కొంత గౌరవం ఉంటుంది. ఎవరికైనా న్యాయస్థానాల్లో కేసులు వేసినా ప్రభుత్వ వాదనని ఆలకించడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం అనేటటువంటిది ఒక వ్యవస్థ, అది నిరంతరం కొనసాగేటటువంటి వ్యవస్థ. కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు లాభాపేక్ష ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి తప్ప ప్రభుత్వానికి అలాంటివి ఉండవు అనే కోణంతో చూస్తారు. అది ప్రభుత్వం అనేది అటు బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, కొనసాగే వ్యవస్థగానే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ఆ ప్రభుత్వానికి ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఉండేటటువంటి గ్యాప్ తొలగిపోవటం అనేటటువంటిది పేదల పాలిట పెను శాపంగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందులోని అర్బనైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి చోట్ల ఇది మరింతగా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రకరకాల రూపాల్లో చిన్న చిన్న మురికివాడని తొలగిస్తే కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తమ భూముల విలువ పెరుగుతుంది, పెద్ద పెద్ద వెంచర్లు వేయొచ్చు అనేటటువంటి కోణంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రభుత్వ పెద్దలను ప్రలోభ పెట్టడం, రకరకాల రూపాల్లో లోపరుచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పేదలకి గుడిసె అనేటటువంటిది భవిష్యత్తులో అది ముఖ్యంగా హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఇలా నగరాల ప్రాంతాల్లో పెద్ద సమస్యగా మారేటటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు ఓట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి ప్రజల పట్ల బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు. మన లక్ష్యం, మన ప్రయోజనం, లేదంటే పార్టీలకు వచ్చేటటువంటి విరాళాలు, ఫండ్స్, తమకు వ్యక్తిగతంగా చేకూరేటటువంటి లాభాలు, వీటిని మాత్రమే లెక్కలు వేసుకుంటూ గతంలో విశాల దృక్పథంతో ప్రభుత్వం అంటే ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది అనేటటువంటి ధోరణితో ఉండేటటువంటి వ్యవస్థల్ని, సిద్ధాంతాలని నయా రాజకీయవేత్తలు తోసిపుచ్చుతూ వాటి మీద రియల్ వెంచర్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని పాదుకొల్పుతున్నారు అనే దానికి ఇటీవలి సంఘటనల్ని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. మూసీ చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాలని క్లీన్ చేస్తున్నాము, వాటికి సంబంధించినటువంటి ఆక్రమణలు తొలగిస్తున్నామన్నా కానీ, లేదంటే వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి ఆక్రమణలు తొలగిస్తున్నాం అనే పేరు మీద కానీ ప్రభుత్వ లక్ష్యం వేరేగా ఉంటూ కేవలం పైకి చూపించేటటువంటిది అభివృద్ధి అనే పేరు చెప్తున్నారు తప్ప ఈ వెలుగుమట్ల ఉదాహరణనే చూసినా అది కేవలము అది భూదానానికి సంబంధించినటువంటి భూమి మీద కూడా తమ పెత్తనాన్ని చాటుకోవాలనేటటువంటి ప్రభుత్వ ప్రయత్నం ఖచ్చితంగా తప్పు పట్టాల్సినటువంటి చర్యగానే చెప్పాలి.